చిత్తూరులో పోలీసుల ఆపరేషన్ ముగిసింది. డమ్మీ గన్స్ తో షాప్ యజమానిని బెదిరించారు దొంగలు. అయితే అప్రమత్తమైన షాప్ యజమాని చంద్రశేఖర్ తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల అదుపులోనే ఉన్నారు ప్రస్తుతం నలుగురు దొంగలు. పరారైన మరో ఇద్దరి దొంగల కోసం గాలిస్తున్నారు. చిత్తూరుకు చెందిన ఫర్నిచర్ షాప్ వ్యక్తి ఈ మొత్తానికి సూత్రధారిగా తేలింది. ముగ్గురు దొంగల స్వస్థలం అనంతపురం జిల్లా, మరో ముగ్గురు దొంగలు నంద్యాల వాసులుగా గుర్తించారు. చిత్తూరులో పోలీసుల ఆపరేషన్ ముగిసింది. డమ్మీ గన్స్ తో షాప్ యజమాని బెదిరించిన దొంగలని పోలీసులు పట్టుకున్నారు. అప్రమత్తమైన షాప్ యజమాని చంద్రశేఖర్ తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసుల అదుపులోనే ప్రస్తుతం నలుగురు దొంగలున్నారు. మరో ఇద్దరు దొంగలు పరారయ్యారు. చిత్తూరుకు చెందిన ఫర్నిచర్ షాప్ వ్యక్తి సూత్రధారిగా తేలింది. ముగ్గురు దొంగల స్వస్థలం అనంతపురం జిల్లా, మరో ముగ్గురు నంద్యాల వాసులుగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చిందా? నలుగురి దొంగలైతే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తం డీటెయిల్స్ ఏమన్నా కనుక్కున్నారా? అంటే ఎత్తగేలకు హైడ్రామాకి అయితే తెరపడినట్టుగా స్పష్టమవుతోంది. ఎవరైతే దుండగులు వచ్చినటువంటి కారు ఇదే, ఈ వెహికల్లోనే దుండగులు వచ్చారు. ఈ దుండగులు వచ్చినటువంటి ఈ వెహికల్లో వచ్చినటువంటి వాళ్ళు 6 మంది అని తెలుస్తోంది. ఈ 6 మంది కూడా పక్కనే ఉన్నటువంటి పుష్ప షాపింగ్ కిడ్స్ వరల్డ్ దీంట్లోనే దుకాణంలోకే ఉదయం 6:30 సమయంలో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం 6గురిలో ముగ్గురిని స్థానికులు పట్టుకున్నారు. ఒకరు పైనుంచి దూకారు, మరో ఇద్దరు లోపలుంటే అందులో ఒకరు ఎస్కేప్ అయినటువంటి వ్యక్తి కాకుండా మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 6గురిని పోలీసులు గుర్తించారు. అయితే చిత్తూరుకు సంబంధించినటువంటి ఒక ఫర్నిచర్ షాప్లో పనిచేస్తున్న వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా భావించారు. అయితే ఈ ఫర్నిచర్ షాప్కి సంబంధించి చంద్రశేఖర్ బిల్డింగ్కి ఈ 3 అంతస్తుల భవనంలో పూర్తిగా ఒకవైపు ఐడిబిఐ బ్యాంక్ ఉంది, మరోవైపు షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఈ షాపింగ్ మాల్ ఉంది. ఈ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఓనర్ చంద్రశేఖర్కి ఈ మధ్య కాలంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయన్న సమాచారము షాపింగ్ ఎవరైతే ఫర్నిచర్ షాపుకు సంబంధించిన వ్యక్తికి తెలిసింది కాబట్టి అతనే ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా భావించారు. ఇతని పేరు సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్యము గత కొంతకాలంగా ఇక్కడ ఫర్నిచర్ ఈ ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ అంతా చేసింది ఆయనే కాబట్టి మొత్తంగా వ్యవహారం తెలుసు కాబట్టి ఈ ఆపరేషన్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఆ తర్వాత ఆక్టోపస్ బలగాలు కూడా వచ్చాయి. అయితే ఈ ఆక్టోపస్ బలగాలు వచ్చిన తర్వాత లోపల వెపన్స్తో ఉన్నటువంటి వాళ్ళని సేఫ్గానే వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసేందుకు ఆక్టోపస్ బలగాల్ని బరిలో దింపాలని చెప్పేసి భావించారు. అయితే ఆక్టోపస్ బలగాలు వచ్చేలోపే ఆపరేషన్ అంతా పూర్తయింది. మొత్తానికి ఈ కేసులో మొత్తం 7 మంది ఉన్నారు. ఈ 7 మందిలో 3గురిని స్థానికులు పట్టుకున్నారు. ఇద్దరులో ఒకరు ఎస్కేప్ అయ్యారు, ఒకరు పైనుంచి దూకారు, మరో వ్యక్తి సుబ్రహ్మణ్యం ఫర్నిచర్ షాపు లో పనిచేస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి కీలకంగానే వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే మాత్రం ఎస్పీ మణికంఠ చందోలు దగ్గరుండి పర్యవేక్షించారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు పక్కనే ఐడిబిఐ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ బ్యాంకు దోపిడీకి ఏమైనా వచ్చారా, ఎవరిని టార్గెట్ చేసేందుకు దోపిడీ దొంగలు ప్రయత్నం చేశారు, దుండగులు ప్రయత్నం ఏంటి అన్న దానిపై పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఆపరేషన్ను సక్సెస్ చేశారు. లోపల వెపన్స్తో ఉన్న వాళ్ళు అంతా కూడా డమ్మీ వెపన్స్గా భావించిన తర్వాత వాళ్ళని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఈ ఆపరేషన్ను దగ్గరుండి ఎస్పీ పర్యవేక్షించిన నేపథ్యంలో పూర్తిగా ఈ చంద్రశేఖర్కు సంబంధించి ఇంటిలో దోపిడీ చేసేందుకే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ షాపు ఈ బిల్డింగ్ వెనకాల నుంచి ఒక తాడు సహాయంతోనే 6గురు కూడా వ్యక్తులు లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ 6గురిలో ఇప్పటి వరకు కూడా 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 4గురు అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళ సమాచారం మేరకే పోలీసులు ఇది దోపిడీగా భావించే ప్రయత్నం చేశారని చెప్పి స్పష్టంగా చెప్తున్న మరి కాసేపట్లోనే వాళ్ళు మీడియా ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే దాడికి ఎవరైతే చంద్రశేఖర్పై ముందు ఇనుపరాడుతో దాడి చేశారు కాబట్టి ఆయన స్వల్పంగా గాయపడ్డాడు. ఆయన ప్రస్తుతము చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో కీలకంగా వివరించింది ఫర్నిచర్ షాప్లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం కాబట్టి అతన్ని A1గా పెట్టారు. మిగతా 6గురు, ఈ 6గురిలో 3 అనంతపురం జిల్లా, మరో 3 నంద్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మిగతా వాళ్ళు కూడా అదుపులోకి తీసుకొని కేసుని పూర్తిగా
ఛేదించినట్టుగా పోలీసులు మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఒకంత కలవరపాటుకైతే గురి చేసింది. ఎందుకంటే వెపన్స్తో లోపల ఉన్నారు అంటే ఇక్కడ పెద్ద ఎత్తున స్థానికులు గుమికూడారంటే ఇది పెద్ద ఆపరేషన్ అని భావించారు. ఒక్కసారిగా ఉరికిపాటుకైతే చిత్తూరు గురైందన్న విషయం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే పోలీసుల హడావిడి, ఒక ఆక్టోపస్ బలగాలు, మరోవైపు పోలీసులు వెపన్స్తో చుట్టుముట్టడం, అంటే ఈ బిల్డింగ్ అంతా కూడా ఈ దారినంతా క్లోజ్ చేసేసి ఒకంత భయానక వాతావరణమే దాదాపుగా 3 గంటల సేపు కొనసాగింది. హైడ్రామాకి కొద్దిసేపటి క్రితమే తెరపడినట్టుగా స్పష్టమైంది. అయితే ఎస్పీ చాలా స్పష్టంగానే ఈ వ్యవహారాన్ని, ఈ ఆపరేషన్ని పూర్తి చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున జనం గుమ్మికూడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది గాంధీ రోడ్డు, నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి అలజడి సృష్టించే వాతావరణము దాదాపుగా 3 గంటల పాటు కొనసాగింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీ చేసేందుకే వీళ్ళు వచ్చినట్టుగా స్పష్టమవుతోంది. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారిస్తున్నటువంటి పోలీసులు పూర్తిగా మరో 2 పరాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అదుపులో తీసుకొని మీడియా ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉంటుంది. ఆక్టోపస్ బలగాలు వచ్చింది కూడా లోపల ఉన్న వాళ్ళతో వెపన్స్ ఉంటే వాళ్ళని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, వాళ్ళ అటాకింగ్ మోడ్లోకి వెళ్లకుండా వాళ్ళని అదుపులోకి ఏ విధంగా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ అవసరం కాబట్టి అలాంటి ఆపరేషన్లో పాల్గొన్న ఆక్టోపస్ బలగాలు కూడా వచ్చాయి. అయితే వాళ్ళు వచ్చే లోపలే ఇక్కడ ఆపరేషన్ పూర్తి అయిపోయినట్టుగా స్పష్టమైంది. కొద్దిసేపటి క్రితమే ఎస్పీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కేసుకు సంబంధించిన పూర్వపరాలు, పురోగతికి సంబంధించి మరి కాసేపట్లో మీడియా ముందు ఎస్పీ మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఎస్ రాజు, మొత్తానికి చిత్తూరులో పోలీసుల ఆపరేషన్ ముగిసింది. ఒక్కసారి ఉదయం నుండి జరిగిన సంఘటనలు చూసి ఎంతో భయపడిపోయారు అక్కడ జనం. ఏకంగా ఆక్టోపస్ బలగాలు కూడా రంగంలోకి దిగడంతో అక్కడ చాలా పెద్దగానే దొంగల ముఠా చేరుకున్నట్లు ముందు భావించారు. కానీ డమ్మీ గమ్స్తో వచ్చిన వాళ్ళు ఆ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆపరేషన్ ని ముగించారు.